మీలాంటి గోల్డ్ మెడలిస్ట్ చూస్తుంటే గ్రనేడు గనులను కాజేసినంత గర్వంగా ఉందండి. తమరు ఖాళీగా ఉన్నారని తెలిసింది. నా మీద దయతలిచి నా కంపెనీలో ఉద్యోగం చేయమని అడగటానికి వచ్చాను. ఓకే, నాకు అభ్యంతరం లేదు. మీరు చేసే బిజినెస్ ఏమిటి? ఒకటా రెండా 100 బిజినెస్ ఉన్నాయి సార్. 2 పేపర్లు, 4 కాంట్రాక్టులు, 8 ఇండస్ట్రీలు. ఇంతెందుకండి, చింతకాయ పచ్చడి వ్యాపారం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల వరకు ఆంధ్రాలో సగం వ్యాపారాలని నావే సార్. ఫ్యాంటాస్టిక్. మీ దగ్గర ఉద్యోగం చేస్తే నాకెంత జీతం ఇస్తారు? అడగండి, ఎంత కావాలో. 5,000, 10,000? డోంట్ టాక్ రబిష్. ఈ అనంత మేధాశక్తిని 5,000కో 10,000కో నీ దగ్గర తాకట్టు పెట్టుకుంటానా? నీ దగ్గర ఉద్యోగం చేయను. నౌ గెట్ అవుట్. అదండి నా హిస్టరీ. మీరు అంటే నా వ్యాపారాలన్నిటికీ మిమ్మల్ని జనరల్ మేనేజర్ని చేస్తా. నీ దగ్గర ఉద్యోగం చేయాల్సింది నాలాంటి గోల్డ్ మెడలిస్టులు కాదు. నువ్వు పిలిస్తే రావటానికి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడుక్కో. నమస్కారం బాబు. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వటానికే వచ్చావా? పెద్ద బ్రెయిన్ తమది. తమరు మోహం చూసి బేరం చెప్పేస్తారు. తమలాంటి పెద్ద బ్రెయిన్ కుర్రాళ్ళు నా దగ్గర పనిచేస్తే హోల్సేలుగా నేను అదృష్టవంతుణ్ణి. నేను మీ దగ్గర ఎలాంటి ఉద్యోగం చేయాలో చెప్తారా? తూకుగా చెప్పాలంటే సంగంపల్లిలో నాది చిల్లర కుట్టండి. నా కుట్లోకి మీలాంటి పెద్ద బ్రెయిన్ ఉన్న గుమాస్తా కావాలండి. కిరాణా కొట్లో గుమస్తా ఉద్యోగం? గుమాస్తా ముదిరితే షాప్ ఓనర్ అయిపోతాడని గుమాస్తా పని తేలిక చేయకండి. వద్ద సైకిల్ ఇస్తా. బెల్లం, చేగోడీలు, బిస్కెట్లు, అప్పడాలు ఇవన్నీ సైకిల్ కట్టుకుని కొట్టుకు తిరిగి అమ్ముకురండి. నెలకి 300 జీతం. శనివారం టైట్ వరకు, ఆదివారం సెలవు. సైకిల్ అద్దె మాత్రం నాది, పంచర్ ఖర్చు మాత్రం మీది. యూ స్కౌండ్రల్. ఒక గొప్ప గోల్డ్ మెడలిస్ట్ ని గుమస్తాపన చేయమంటావా? అంటే నీ దృష్టిలో నేను చవటనట్రా? ఏదో పాలు కొట్టేశాడు. ఏనాయనా ఈ రోజేం పాలు కొట్టావు? కుండా నీ మొహం మండ, బండలా నిద్రపోతావు, చండాలపు కలలు కంటావు, అది మాత్రం కట్టావు. రోజు కూడా పాలు కొడుతున్నావు, నా కొంప కూల్చేస్తున్నావయ్యా. అది కాదు గురుగారు, నాకేం చెప్పొద్దు. మాటలు చెప్పి మసకయ్యొద్దు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయ్. అదే తొందరపాటు గురుగారు. ఈ రోజు ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది. రేపే ఉద్యోగం వస్తుంది. 1,500 జీతం. నా మొదటి జీతం మీదే. నీకా ఉద్యోగమా? అది నేను నమ్మాలా? ఆడదానికి మూతి మీద మీసాలు వస్తాయంటే నమ్ముతాను గాని నీకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం నేను నమ్మను. నిన్ను ఇక్కడ ఉంచితే నీకు ఉద్యోగం రాదు కదా. నాకు ఈ కొంప కూడా నిలవదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. వెళ్ళా గురుగారు. నేను నిజంగానే వెళ్తున్నాను. నా మొదటి జీతం పొందే అదృష్టం నీకు లేదు. ఒకసారి ఆలోచించుకో. అదృష్టమా నా బొంద? నువ్వు ఉంటే అన్ని నష్టాలే. ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు. మర్యాదగా నా 3 నెలల జీతం పెట్టి మీద పెట్టి ఈ హార్మోని పెట్టి తీసుకో. రే చండాలుడా, కనకాభిషేకాలు చేయించుకున్న మహానటుడిరా, కరెన్సీ నోట్ల దండాలతో సన్మానాలు పొందిన కళాకారుణ్ణి. నా గండ పెండేరం అంత ఎత్తులేవు. నువ్వెంత, నీ బతుకెంత? నా మేకప్ బాక్స్ లో స్పాంజీ. నువ్వెంతటి వాడివైతే నాకేంటి? నా జీతం నాకు బారే. ఏమిటా దౌర్జన్యం చేస్తున్నావు? మీరు చెప్పండి సార్. నెలకి 300 రూపాయలు ఇస్తానని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్నాడు. 3 నెలల నుంచి హార్మోని వాయించాను. ప్రతి పద్యానికి 100 బోర్లు కొట్టాను. ముష్టి 3 నెలల జీతం కోసమని 3 దశాబ్దాలు అనర్గళంగా సేవ చేసిన హార్మోని పెట్టి నువ్వు దోచుకుంటావా? ఇదే కాకినాడలో అయితే అమాంతంగా స్టేజ్ మించి దూకి గుండెల మీద తనుండేవాడిని. వదలండి, మీరు వదలండి సార్, మీరు వదలండి సార్, మీరు వదలండి సార్. పద్యం పాడి వీడిని చంపేస్తాను. వదలండి. మీరు ఆగండి సార్. వీడి సంగతి నాకు వదిలేయండి. మర్యాదగా హార్మోన్ పెట్టి ఆ పెద్ద మనిషికి ఇచ్చేయి. జల నీదేమిటా కృష్ణరాయవారం? కృష్ణరాయవారం కాదు. ఎక్కువ మాట్లాడితే శిశుపాలవత్ జరుగుతుంది. నన్నే కొడతారా? నా మీద రివర్స్ డ్రామా ఆడతారా? చూస్తాను, మీ ఎంత చూస్తాను. చూసేవలేరా కాడిచీన్లో కొండ పెంక. గజరాజును కాపాడిన విష్ణుమూర్తిలా సమయానికి వచ్చి నా హార్మోని పెట్టిని రక్షించావు. ఏ ఊరు బాబు నీది? ఎక్కడ నుండి రాక ఏటాకో? మాది కాకినాడండి. ఉద్యోగ ప్రయత్నం మీద ఈ ఊరికొచ్చాను. కాకినాడ అయితే నేను నీకు తెలిసి ఉండాలి. మీరు నాకెందుకు తెలీదు? మీ ఇంటి ముందే మా ఇల్లు. మా ఇంటి ముందా? మా పినతండ్రి వింజమూరి శివకామేశ్వరరావు గారు ఉండేవాడు. వారి మనవడిని నేను. వరి 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 నేను ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూడకుండా తిరిగేవాడినిగా. మీరంటే భయం, గౌరవం అలాంటివి. మీలాంటి గొప్పవారు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు వెళ్ళాడుగా కీచుకుడు, ఆ ఉద్యోగంలో చేరిపో.
ఇదే మన ఆశ్రమ. లక్ష్మి, ఏ లక్ష్మి, ఏమిటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఈ లోకంలోకి దిగివే. ఏం చేయమంటావు శారదా? ఊరికెళ్ళాననే కాని అయిన వాళ్ళు బంధువులు ఎవరూ ఆత్మీయతగా పలకరించలేదు. తల్లి తండ్రి లేని ఆడపిల్లని ఈ లోకం ఎంత ఆదరిస్తుందో మొన్నటితో అర్థమైంది. ఎవరూ ఆదరించకపోయినా నువ్వింకా ఆదరిస్తూనే ఉన్నావు. ఇంకెన్నాళ్ళు నీ మీద ఆధారపడను. నీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే నీ మేలు మర్చిపోనే. మనలో మనకి రుణాలు వడ్డీలేమిటే? నంది వద్దనని నాకు తెలిసిన ఒక ఆవిడుంది. డబ్బు బలిసినా పెళ్లి పెటాకులు చేసుకోకుండా గడిపేస్తుంది. ఆవిడ చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలట. శారదా ఆ పనేదో నాకు ఇప్పించవే. నాకు ఉద్యోగం దొరికే వరకు ఆవిడికి చదువు చెప్పి నేను కాలం గడుపుకుంటాను. ఇక నుంచి ఆ విషయంలో బెంగపడాల్సిన పనే లేదు. మా లక్ష్మి మీకు తక్కువ రోజుల్లోనే రాయటం చదవడం నేర్పించేస్తుంది. ఒక మంచి టీచర్ అమ్మని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారద గారు. టీచర్ కన్నమ్మా, ఆ కన్నయ్య బొమ్మను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా? నాకు ఆ కృష్ణయ్య అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఒకసారి కలలో కనపడి నందివర్ధనం, ఏనాటికైనా నువ్వే నా దానివని ముద్దులతో ముంచెత్తాడు. ఎవరు? కృష్ణుడే. అవును పంతులు కృష్ణమ్మ. ఏ రోజు ఏ రూపంలో వస్తాడో, ఈ ఫ్లూటు వాయించి నన్ను మైమరపించి తనదాన్ని చేసుకుంటాడోనని ఎదురు చూస్తున్నాను. నందిగారు, నాకు షాపింగ్కి వెళ్లాల్సిన పనుంది. మా లక్ష్మి ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు పంపుతాను. ఎప్పుడో ఎందుకు, రేపే కృష్ణాష్టమి. రేపే మొదలెడదాం. పొద్దున్నే వచ్చేయండి. అలాగే, వస్తానండి. వెళ్ళొస్తానండి. ఆనంద్, ఆనంద్, తొందరగా లేచి రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్టా? కష్టపడి సెటిల్ అయినందుకు నష్టం లేదన్నమాట. ఫాస్ట్ గా రెడీ వెంటనే బయలుదేరాలి. మీలాంటి మహానటులు రోజు గుడికి రావడం మా అదృష్టం, ఆ దేవుడి అనుగ్రహం. మహాప్రసాదం పూజారి గారు, మళ్ళీ రేపు కలుద్దాం. ఆనందు బ్రహ్మ. ఏమిటా తొందర? నాకింది చాలు, కడుక్కుందాం పద. పద. అదేంటి బాబాయ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు? ఇంకేం బ్రేక్ఫాస్ట్? ఇప్పుడు మనం చేసింది అదేగా. ఈ గుళ్ళో 7 రోజులు 7 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, వండ్రాళ్ళు, గుగ్గిళ్ళు, వడలు, లడ్లు. పద. ఈ విషయం ముందే చెప్పుండొచ్చుగా, ఇంకాస్త ఎక్కువ తినేవాడిని. శృంగారం ప్రయోగాలు బాగుంది. ఎవరండి ఇంట్లో? లోపలికి రావాల్సిన ఏంటండి? ఎవరు కావాలి? నా పేరు వేణుమాధవరావు అండి. మాది మండపేట అండి. వేణు మాధవరావా? ఆయ్, అవునండి. ఈ బజార్లో 9వ నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్లికుంది, చూసి రమ్మని మా బజార్లో సిద్ధాంతి మండపేటలో చెప్పాడండి. నందివర్ధనం అనే అమ్మాయి మీ కూతురేనా అండి? లేదు, నందివర్ధనం అంటే నేనే. అలాగండి, నన్ను క్షమించేయండి. అమ్మ ఎవరో అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి. త్వరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని పెళ్లి చూపులు చూడాలి కదండి. గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా? లేదండి, నూజివీడులో అమ్మాయిని చూసి వచ్చానా అండి. ఇక్కడి నుంచి గన్నవరం వెళ్లి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి లారీలో చిలకలూరుపేటకి వెళ్లి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకి చేరుకోవాలండి. ఎంత అల్లరివాడివి కన్నెల దొంగ. పాపం నీకు ఆలస్యం అవుతుందేమో, రా. ఎక్కడికి? ఎక్కడికో చెప్తాలే, రా. రా. కూర్చో.
అన్నయ్య, ఒక్కసారి ఫ్లూట్ వాయించవు. ఫ్లూట అయ్య బాబాయ్, నేను ఫ్లూట్ వాయిస్తానని మీకెవరు చెప్పారండి? ఒకరు చెప్పాలా? రేపల్లెలో కోయిలలు చెప్పాయి, గోవులు చెప్పాయి, గోపెమ్మలు చెప్పారు. ఇంకా నయం గోపెమ్మని చెప్పలేదు. మనుషుల మాటలే ఎవరు నమ్మరు. ఆవులు బర్రెలు చెప్పిన మాటలు మీరెలా నమ్మారు? నువ్వు వీడికి ఎందుకెళ్ళావు? పెళ్లి చూపులు చూడటానికి. మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికే. నువ్వు నిజంగా వేణుగోపాలుడివే, కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు? బానే ఉంది మధ్యలో మధ్యలో. అక్కడ అందరూ అమ్మాయిని చూపించారే గాని మీలాగా వాయించమని అడగలేదు. అమ్మ దొంగ, అంత తేలిగ్గా నేను వదులుతానా? వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు. ఏమిటండి మీరు అనేది? అడగగానే ఫ్లూట్ వాయించడానికి నేను లోకడ కచేరీలు చేశానా? ఫ్లూట్ వాయిస్తూ బజార్లో అడుక్కు తిన్నానా? నార్మల్. ఫ్లూట్ వాయించడం చేత కాదు, పెళ్లి చూపులకు వచ్చాడంట. నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను గాని కాజీపేటలో క్యారేజీల దొంగ అనుకోలేదు. దొంగ సచ్చినాడా? ఆ? చచ్చా, వెధవ బస్సు. ఎంపీ సీట్ అయినా దొరుకుతుందేమో కానీ ఈ బస్సులో సీటు మాత్రం దొరకదు. అలా అనకండి. ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేమో గానీ బస్సులో సీటు సంపాదించడం మంచినీళ్ళు తాగినంత తేలిక. ఎలా? అదే విచిత్రం. సంపాదించండి చూద్దాం. పందేమా? పందెం. కానీ మీరెవరిని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి. ఓకే, కానీ ఈ పందెంలో నేను గెలిచి సీటు సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురుపడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి. మీరా మాట అంటే బస్సులో సీట్ ఏమిటి, అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తాను. ఉండని చెప్తా. టికెట్ ఇదరా రాజా బాబు, ఇదరా. కాజానా? ఏమైందన్నా? ఏమైంది ఏమైంది ఏమైంది? వాంత అవుతున్నది. జర కిక్కి పక్కన సీటీ జర లేవా, బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు. లే కూర్చో కూర్చో. టికెట్ లేరా భయ్యా? టికెట్ టికెట్ ఇంకెవరన్నా టికెట్ టికెట్. ఏం కావాలో చెప్పండి సార్. ఎందుక ఏడుస్తావు? ఇప్పుడు మేమేమన్నామని? నా మాట నా చూపు అంతే సార్. నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్. ఏం కావాలో చెప్పండి సార్. అలాగా, భలేవాడివి దొరికావే. 2 ప్లేట్లు వేడివేడి ఇడ్లీ, కారపు చట్నీ తీసుకురా. కారపు చట్నీ కూడా తింటారా? ఏ తింటే చస్తామా? లేదు సార్, ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కానీ కారపు చట్నీ తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చాయి సార్. వస్తే వచ్చే గాని ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్లో కన్నీళ్లు పెట్టుకోకు. అవును, సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా, కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఎందుకెవరు ఇచ్చారు? జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగటం ఇష్టం లేదు. ఇలా 10 మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక. అదీ కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం జీతంతో కలిపి ఇచ్చేస్తారు. ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే. మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్ష్యగా ఉంది. అవును, రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఇచ్చారు. మొన్న భారత్ బంద్ జరిగింది కదండి, ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగలెట్టేశారు. మళ్ళీ కారు శాంక్షన్ అయి రావాలంటే 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి. ఇదిగో సార్ ఇడ్లీ, ఇది తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్, తీసుకొస్తాను. చూడు, ఇంకేం వద్దు. 2 స్ట్రాంగ్ కాఫీ, ఒక దాంట్లో పంచదార తక్కువ, రెండిట్లోనూ కన్నీళ్లు కలపకుండా తీసుకురా. అలాగే మేడం. వీరి బిల్లు ఎంత అయింది? 3:30 అయింది. సరిపోయిందండి. ప్రేమ, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టడం మానం. నిన్ను చూసినప్పుడల్లా నాకు దుఃఖం ఆగడం లేదు. ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమేనే కోరుకున్నా, నీ సుఖమే. వస్తుందా సార్? ఇదిగో సార్ మీ బిల్లు. ₹7.50 అయింది. ₹7.50. 750. చాలా తక్కువైంది కదా.
అలాగని మీరు కడతారేమో, అదేం కుదరదు. అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా? మీరే బిల్లు కట్టండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను బిల్ కట్టేసి వస్తాను. బిల్ ఎంత? ₹7.50. వద్దు, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం. జేబులో 100 నోటు ఎక్కడో జారిపోయింది. నా దగ్గర ₹4 ఉంది. అక్కర్లేదు, పావులా నేనే మీకు ఇవ్వాలి. పావలానా? అవును, చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు. ఈ హోటల్లో ప్రేమికులందరికీ 50% డిస్కౌంట్ ఇస్తాం. తెలీదా మీకు? రక్షించారు. మరో జన్మంటూ ఉంటే ప్రేమికుండై మీ హోటల్లోనే సర్వర్గా చేస్తాను. వెళ్దామా? వెళ్దాం. ఈ ఆముక్త మాల్యద చదివి వినిపించండి. బైదరి కుత్తుకలోని పల్లవి కూతల నవ్వులన్ సొగసు కోర్కులు రావల నాలకించినన్. ఏమిటి? మళ్ళీ చదవండి. సొగసు కోర్కులు రావల నాలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చినన్. చేతి కొలంది కౌగిటను చేర్చినన్. తర్వాత కన్య చిన్నిన్ని మేల్మూతల సన్ని. ఏమిటి మంచి తాళింపులో ఉండగా మూసేశారు? పోనీ దాని అర్థమైనా చెప్పండి. తర్వాత చెప్తానండి. అమ్మాయి తమ్ముడు మందు తాగేను చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా, అన్నాయని చెవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 16,000 సారాయి బట్టీలన్ ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి కిక్కు నెత్తికి అహమ్మందేశు కొందా మురారే ఇంకో 100.
బాబాయ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? సిగ్గుపడకో, మనలో మనకి అలాంటివి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయివాడివి కూడా కాదయ్యే. ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 సంవత్సరంలో వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం. అందులో కృష్ణుడు వేషం వేసి 3:30 శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వన్స్మోర్ కొట్టారు. మళ్ళీ పాడాను, మళ్ళీ కొట్టారు, మళ్ళీ పాడా, మళ్ళీ కొట్టారు. వాళ్ళు కొట్టాని పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వన్స్మోర్ కొట్టమని నేనే మనుషుల్ని పెట్టానన్నారు. దాంతో బుర్ర గిర్రం తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు. అత్యవసర పరిస్థితుల్లో పీక్కోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్ మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు. ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి, నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నంబర్ 16, ఇలక్కవారి వీధి, మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులు కొనొచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్తనం మీరే అన్నమాట. నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బాగానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె, షాంపూ, సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవన్నీ దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే, వద్దులేండి. మొన్ననే టైఫాయిడ్ వచ్చి తగ్గి తల వెంట్రుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా మెల్లగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోరా, అరవకుండా నాతో రా. రా. రామంటుండే. మా మంచి కన్నయ్య, గోకుల బాల, ఈ గోపాల, మాయా లోల, మదన గోపాల, కస్తూరి తిలకం లలాట ఫలకి, పక్షస్థలే కౌస్తుభం. నాకేదో మూడు. ఏమిటిది? ఫ్లూటు. ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చినా కన్నయ్య, ఈ ఫ్లూటు మనది. అమ్మో, అమ్మా, ఎవరైనా ఇంటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. అంత అయోమయంగా ఉంది. మనకి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూటు వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేటని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడి వాయింపురా బాబు? అలా బెట్టు చేయకు కృష్ణయ్య. నువ్వు ఈ ఫ్లూటు వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. ఇదేం వాయించడం? ఫ్లూట్ కూడా వాయించడం రానివాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు, మధ్యలో డోర్లు పెట్టి వాయించు ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు. ఆవకాయ జాడీలో శనగింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదకు బయటకెళ్ళు. ఒక్కడికి ఫ్లూట్ వాయించడం రాదు. బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్ బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట. ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నే వెళ్తున్నా గుడికి.
ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు, మీ గురువు గారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే వస్తా బాబు. ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా మ్యాజిక్ చేస్తున్నావు? నేనా? మనుష్య రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చోరము మహా నేరము కుమారా. విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము ఓలే ఎగిరి వచ్చితివే అన్నన్నా. ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవభాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. ఆ, లక్ష్మీ విఘ్నేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తీర్చుకోవడానికి. అయినా కథలన్నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకి వెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు. ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపాయా. నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు. నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు. ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా. ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి క్షణం, పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా. డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయా, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది. తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవై శనేశ్వర. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగడగా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్లో పుట్టాడు. నిజమేనా? నిజమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి? టగడగా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయ్యా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదూ నన్ను అడుగుతున్నావు?
నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ హలో, ఎప్పుడు చేరుతుంది? టక 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 చెప్పాలబ్బాయా, ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి 3 బంధులు 6 మద్దర్లు అయిపోయింది. ఎవరినై నువ్వు టగడగా తిట్టింది? సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. ఏమయ్యా ప్యూన్, విన్నావుగా? శనిన్నా పర్వాలేదు సార్, పరమశని అంటూ టకటగా తిట్టాడు. అది నాకు వినపడింది. ప్యూన్, వీడిని టగడగా ఇచ్చి బయటికి నెట్టే. టేక్ మీ వే. టకటకా పంపించదు సార్. నా మాట No, 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 take me away, take me away. No, no. ప్లీజ్ సార్. సార్, రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా? చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టు నుండి భార్యకు సేవలు చేసుకుంటే హాయిగా బతికేయచ్చు. ఈ ఇంటర్వ్యూలకు తిరిగి విసుగు పుడుతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే. నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది. మళ్ళీ శృంగార కావ్యాలు చదవమంటవా? చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది. దీనికి బాధపడ్డావు ఎందుకు? నువ్వు వయసులోనే ఉన్నావు. ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా. శృంగారం లేదు, బంగారం లేదు. ఇంకేదైనా ఉద్యోగం చూడవే. ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది, జీవిత భాగస్వామి దొరుకుతాడు. నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అది బాబాయ్ నా ఉద్దేశం. నాకెటూ ఉద్యోగం లేదు, వస్తుందన్న ఆశ లేదు. అందుకని నెలకి 2,500 రూపాయలు సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో, మన జీవిత సమస్య తీరిపోతుంది, ఇద్దరం సెటిల్ అయిపోతాం. నిజమే అనుకో, చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని. దొరికింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను. ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి. అంటే నీ దృష్టిలో నేను ఒక బేవర్స్ వేదవనా? చచ్చా, నేను ఆ మాట అంటానా? నువ్వే అనుకున్నావు. సరే అబ్బాయి, నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను. ఈ రంగవార్తాండ రాయబారము సఫలీకృతముగాక. అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు. కళ్ళ కాదు మాట వినవే గొల్లపామ, చల్లగొన్న వచ్చినాని గొల్లపామ. కళ్ళ కాదు మాట వినవే కొత్త గోడలివైతే గొల్లపామ. నే రొక్క మీ తప్పుచ్చుకోయే. ఎవరండి లోపల? స్నానం చేస్తున్నాను, లోపలికి వచ్చి కూర్చోండి, వస్తున్నా. ఆహా ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని కురు సార్వభౌముండనైన మదీయ మానసమును సైతం అధక్కరించుతున్నది. కిరీటం పోయిన కృష్ణా పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం. ఏమిటో ఫ్లూటు.
స్వయంవర సుందరి. దీని జనపాల గోపి లోల కృష్ణ ముకుంద మనోహర. ఎవరిని? నన్నే? నిన్నే కన్నయ్య, నువ్వు నిజంగా నా కృష్ణుడివే కదా. అవునవును. ఎలా కనిపించావు? ఊపిరాడకుండా వాయించారుగా ఫ్లూట్, అప్పుడే కనిపెట్టేశా మీరు నా కృష్ణుడని. కనిపెట్టేశావు. ఎవరికి చెప్పకు. కృష్ణ ఏమిటిది? బ్రహ్మాండము. అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది. కాలగమనమున కిందకి దిగినది, కలికాలము కావున కొంచెము పెరిగినది. ఎంత చమత్కారి కన్నయ్య. అసలు నీకిక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను. పెళ్ళాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య? పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మ అని వచ్చింది. ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట. మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు. ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మనిద్దరం ముడేసుకుని దడిగట్టుకుని ఆనంద సాగరంలో. అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా? లోక కళ్యాణార్థం. పోనీలే, ఇలాగైనా నన్ను కరుణించావు. రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను. నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా. వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం. గోపిక! మీరంటే నాకు చాలా ఎంతో గొప్ప ఇష్టం. ఆ మాట చెప్పడానికే రాయబారం నడపాలా? దేనికైనా పెద్దల సర్దుబాట్లు, సలహాలు, సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను. నేను అంతే. మరి మీ పెద్దవాళ్ళంతా? అమ్మా నాన్న ఎవరూ లేరు. అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను. ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను. ఏమంటారు? వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను, అంతే చాలు. మాధవా గోపిక! కృష్ణ, నువ్వు ఇలా ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక? ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్లు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుడై ఉండేవాణ్ణి. మరి ఏ ముహూర్తం, వివాహ వేదిక ఎక్కడా? ఇక్కడే. రాస్కల్. బట్టలని నాశనం చేశాడు సైతాన్. అన్ననే లాభం అబ్బాయా. నీ బట్టల మురికికి మూల కారణం నేను. ఓహో, ఇదంతా తమరాశీర్వాదమా? శుభమాని పెళ్లికెళ్తుంటే బురద జల్లేవు. నువ్వు మనిషివేనా? కాదని నీకు తెలుసు కదబ్బాయా, ఒరిజినల్. అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా. ఏడిసావు. చేసింది చెత్త పని, మళ్ళీ ధర్మ ప్రవచనాలు. హోలీ ఆడుకుని వచ్చావా? ఈ బురదేంటి? ఏం చేయను బాబాయ్, పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళవాద్యం అని ఆ కారు మీద నా బట్టలన్నీ నాశనం చేశాడు. కర్మ. ఏం చేస్తాం? పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు. ఓం నీరాజనం సుమాంగళ్యం కోటి సూర్య సమప్రభం అహం భక్త్యా ప్రదాస్వామి స్వీకృష్య దయానిధే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ, మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది. మరి మన కళ్యాణం ఎప్పుడు? మనసులు కలిశాక మనువెందుకు సత్య? మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం. ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఈ ఇల్లు నీకు నచ్చలేదా? ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు. బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది. బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం. ఇక్కడ నుంచి నేనున్నానుగా. లక్ష్మి, మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను. నీ జీతంతో ఇల్లు గడిపే. నా జీతంతోనా? నేను ఉద్యోగం రిజైన్ చేశానండి.
రిజైన్ చేసావా? ఆ, ఒక్క మాట నాతో చెప్పకుండా ఎందుకు రిజైన్ చేసావు? క్షమించండి. ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. సంసారం అంటే భార్యాభర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి, కలిసి ఉద్యోగం చేయాలి. పాలు నీళ్ళలా బతికే కర్మేమిటి? నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేదెవరు? కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం. ఆ జీతం ఏదో నాకే ఇవ్వండి, ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను. ఉమ్? మానవ అబ్బాయా, అబ్బాయి మానవా, హలో. ఏయ్, ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు. పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు. చూడు, దేంటోనూ నేను ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదబ్బాయా. మనం పాదం పెడితే చాలు పొజిషన్ మారిపోద్ది. పాపం, ఇక నీకు ఆ శాంతే. అయ్యా, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏమండి, ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి. నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను? రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా? నేను ఆ మాట అన్నానా? శ్రీరామచంద్రమూర్తి మీదైనా అపనిందలు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అన్నట్టు మర్చిపోయాను, రేపు 1వ తేదీ తెలుసా? ఎల్లుండి 2వ తేదీ అని కూడా తెలుసు. అబ్బా, అది కాదండి, మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు. అవునవును, మొదటి జీతం. నిజమే నిజమే. మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 500 రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను. గురువాయూరప్పకు కూడా మొక్కోలేకపోయావా? ఎందుకు మొక్కుకోలేదు? మీ 2వ నెల జీతంలో 600 పంపిస్తానని మొక్కున్నాను. మా ఓనర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఈ స్వీట్ తీసుకోండి. నీ ఓనరా? ఎవరైనా? ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్. మదన్ మోహనా? హలో సార్, ఈ గ్యారేజ్ మందే, మీ కోఆపరేషన్ కావాలి సార్. నా కోఆపరేషన్ ఏముంటుంది సార్? నాకు మోటార్ బైక్ కాదు కదా, సైకిల్ కూడా లేదు. అమ్మమ్మ, నాకే టింకరింగ్ చేస్తున్నారే. మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు? మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ కారైనా కొనగలరు. మీకు కావాలంటే చెప్పండి, లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను. వద్దండి, అప్పు చేసి విందు భోజనం చేయటం నాకు ఇష్టం లేదు. అప్పులో తప్పే ఉంది మేడం. మీరైనా వారికి చెప్పండి, భర్త కారైతే భార్య స్టీరింగ్. మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు. ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు. ఓహో, ఆదర్శ దాంపత్యం అన్నమాట. మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి. కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇందా లడ్డు. ఆడవాళ్ళందరిలాగా నాకు ఒక తోడు కావాలని, ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను. అది అబద్ధమని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా? అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను. ఎక్కడికి వెళ్ళు, నో వేకెన్సీ. దట్ ఈస్ ఒరిజినల్, ది పవర్ ఆఫ్ సాట్రన్. అయ్యో నా మతి మండ, పోపు మాడిపోయినట్టుంది. బేజారయ్యావా అమ్మని? నేను నీ అన్నయ్యని
జోగారావుని. నువ్వా అన్నయ్య? అవును. పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు చల్లా, బాండి చల్లబడి స్టవ్ వారిపోయింది, పొగ మాత్రం కమ్ముకుంది. వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే. బేజారయ్యావు కదూ? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం చెప్పమంటావు అమ్మని, నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది. పోషించలేక నిన్ను పంపించేశానే కాని నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు, రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు. నాన్నకు పెళ్ళాలెంతమంది అయినా మనకు మాత్రం నాన్న ఒక్కడే. కొటేషన్ ఎలా ఉంది? నిలబడే ఉన్నావి, పెళ్లి కూర్చో, కాఫీ తెస్తాను. కాఫీనా? వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని? ఇక్కడికి వచ్చా సరేనా? మంచి పద్యం వినడానికి, మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. కొటేషన్ ఎలా ఉంది? అవును, అడగటం మర్చిపోయానే, నీ పొజిషన్ ఏమిటింత వండరింగ్ గా మారింది? చదివింది తక్కువ చదువైనా కానీ కట్నం లేకుండా ఆఫీసర్ ముగుడిని సంపాదించావంటగా. పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగుడికి టోకరా కొట్టావంటగా. అన్నయ్య, టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు, నాకు అదే చాలు. నువ్వెన్ని అబద్ధాలాడినా నిజవంతాలాడించే నీ మంచి మొగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్లతో కడిగినా తప్పు లేదు. అవును, బావగారు ఎక్కడా? అన్నయ్య, ఈ విషయాలన్నీ దయచేసి ఆయన దగ్గరే మాట్లాడద్దు. నా చెల్లి పాలవెల్లి, నీ అదృష్టం నాది కాదా, నా అవసరం నీది కాదా? నీ ఆస్తి అంతా రాసిమ్మంటానా అమ్మని? నాకు కావాల్సింది రోజుకో క్వార్టర్ చికెన్ బిర్యానీ. అవి నువ్వు సర్దేశావనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు అన్నగా పుట్టావు. ఛ! అదృష్టం కాదమ్మా, నీ పూర్వజన్మ తపస్సు. ఆ. నన్ను క్షమించు స్వామి, భక్తి అనేది హృదయంలో ఉండాలి గాని ఈ దీపం స్తంభాలు పెడితేనే ఉండదు. కొటేషన్ కరెక్టేనా? నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే. నమో నమః. నంది 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 నంది, అయ్యో వేణుగానము దూరం కూర్చున్నది. నంది 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 డార్లింగ్, నంది నందివర్ధనం. దొరికిపోయావు కన్నమ్మ, దొరికిపోయావు. నువ్వా? నా నంది అనుకున్నాను. అనుకుంటావు నీకే? నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుషాలా ఖుషి చేసుకుంటున్నావు. నేను మాత్రం నీ కోట ముందు మూటలు మోసే వాళ్ళ తిరుగుతున్నాను. బాధపడకడి పక్క, నీకన్నా నాకు ఫ్లూటు నంది ఎక్కువ కాదు. ఏం చేయమంటావు చెప్పు. రేపే 1వ తేదీ. నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది. ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు, బియ్యం నిల్లు, కిరసనాయిలు నిల్లు. ఓ తింటే కదా, నువ్వు పక్కనుండు, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడ కాదు, అక్కడ. నంది నంది, దొరికిపోయావు కన్నమ్మ, దొంగల దొరికిపోయావు. మాయాలోలా, నీ లీల నాకు తెలియదా? మోసం చేసి గెలిచావు గోపయ్య. ఇందులో మోసం ఏముంది? నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం. ఆడే ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది. అయితే గంతలు నువ్వు కట్టుకో, ఫ్లూటు నేను వాయిస్తాను. కానీ ఒక్క కోరిక, ఆపకుండా వాయించాలి, లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను. విప్పేదాకా రానిస్తానా? విప్పకుండానే వాయిస్తాను. కన్నయ్య, కన్నయ్య దూరికి పో. ఇదిగో వాయించడం ఆపేశావు. లేదు, శృతి మార్చుకుంటున్నాను. దొరికిపోతావు చూడు. కన్నయ్య, దొరికిపో కన్నయ్య. ఫ్లూట్ బాగా వాయించారా? బ్రహ్మాండం. అది సరే గాని రేపు మేము హనీమూన్ ఎడుతున్నాం, వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకే, ఫ్లూట్ ఇచ్చి. అదిగో మళ్ళీ వాయించడం ఆపేశావు. కన్నయ్య ఫ్లూట్ కి 16,000 శృతులు కదా, మళ్ళీ మార్చుకుంటున్నాను. శృతి నంది. బాబు 4 గోల్డ్ డబ్బులు తీసుకోండి. కాయ రాజా కాయ్, కాయ రాజా 5కి 10, 10కి 20, 20కి 40. కాయ రాజా కాయ్. బాబు ఇంకెవరు? 6 ఖాళీగా ఉంది. కాయండి కాయండి బాబు, కాయండి.
కాయ రాజా కాయ ఒకటి బాబు ఒకటి కాయ రాజా కాయ రాజా బాబు మళ్ళీ ఒకటి మీద కాస్తారా బాబు మళ్ళీ ఒకటి బాబు కాయ రాజా కాయ బాబు మళ్ళీ ఒకటి బాబు కాయ రాజా కాయ బాబు కాయడు బాబు మీ అదృష్టం చూసుకోండి కాయ రాజా కాయ బాబా 50కి 100 100కి 200 ఏంటి బాబు ఏంటి బాబు 5 వచ్చింది బాబు 5 కాయ రాజా కాయ బాబు కాయడు బాబు బాబు కాయని కాయ రాజా కాయ అబ్బాయా దా దా. ఏమిటి నలిగిపోయిన 100 రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది? తెచ్చుకున్న 200 కటింగ్ అయిపోయాయా? ఎందుకు కావు? శనిలాగా నువ్వు పట్టుకున్నావు కదా, రూపాయలు కాదు వెంట్రుకలు కూడా రాలిపోయేట్టున్నాయి. శని లాగా ఏంటబ్బాయా? సాక్షాత్తు శనే కదా ఒరిజినల్. చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను, పిట్టలాగా పట్టున పడిపోయావు. నాకేమైనా పర్వాలేదు. నన్ను నమ్ముకుని ఓ అమాయకురాలు నా గడపలో పడింది. నాతో పాటు దాన్ని చంపేస్తావా? అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బాయా. నీ రోదా సోదా విన్నాను, అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను. శనివారమా? ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా? కాదబ్బాయా, ఆ రోజే నిజమైన వర్కింగ్ డే. ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు. అబ్బో, ఓవర్ టైం పనులుకో. వచ్చే భక్తుల్ని చూడాలి, కోరికలు వినాలి, అడిగిన కోరికలు తీర్చాలి. అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను. రక్షించావు. వారానికి ఒక్కరోజు చాలు ప్రపంచాన్ని జయించడానికి. అబ్బాయో, ఓ మిడిసి పడుతున్నావు. అడుసులో పడతావు, జాగ్రత్త. అడుగులో పడతాను, ఎగిసి పడతాను, చూస్తావుగా. ఏమిటి ఇతగాడి ధైర్యం? నా ఎఫెక్ట్ లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా, లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్ళలో ఉందా? ఓం సమ్రాజంచ విరాజంచాభిస్త్రీవ్యాచనో గృహే లక్ష్మీం రాష్ట్రస్తయాముఖే తయామాసగుం సుజామసి కర్పూర దీప తేజస్వం అజ్ఞానతిమిరాపః స్వామి ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ. ఓం మహాగణాధిపతే నమః. ఓం సర్వదేవతా ప్రీత్యర్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీకు ఎంత దైవభక్తి గురువా? మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతుడు నీ జీవితాన్ని చల్లగా చూస్తాడు. దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచిరైపోయేట్టుంది. ఆ దేవుడు నాకేం చేశాడు? నీలాంటి బామ్మర్దినిచ్చాడా, లేక నీ చెల్లి లాంటి పెళ్ళనిచ్చాడా? అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కథ అన్నాడు. మందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు కానీ అది మాత్రం నిజం. ఆ నిజమే భరించలేకపోతున్నాను. ఆ వ్యక్తి భరించలేకే నిన్నే బామ్మర్ది అని పిలవాలనిపిస్తుంది. అను బావా, నిజంగా నేను బామ్మర్ది అనమంటావా? నన్ను బామ్మర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బావా? బామ్మర్ది మీ బావ. మా బావా? వాడేవాడు బావా? బావ అంటే మీ ఒరిజినల్ బావ. నీ చెల్లెలు నాకు కాకుండా చేసిన మా బెదరు. మా బావా? అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా. కాకపోతే ఆయన వైట్, నువ్వు బ్లాక్. బ్లాక్ అయినా నీ ఫేస్ లో కళ ఆ ఫేస్ లో ఉందా? నిజమే, కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా. ఆఫీసర్ అయినా అమాయకుడు. నా చెల్లెలు పెద్ద ఉద్యోగస్తులను అబద్ధం చెప్పి ఈ బాను వల్ల వేసుకుంది. పెళ్ళయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసింది. అయితే ట్రబుల్ అంతా ఇంజిన్ లోనే ఉందన్నమాట. ఏమండి, ఈ రోజు 1వ తేదీ కదా? అవును, 1వ తేదీ. ఏ, నీకు 10వ తారీఖు కావాలా? పంచాంగం మాత్రం నా వల్ల కాదు. ఎందుకండి కోపడతారు? జీతం వచ్చిందో లేదో అని. ఎందుకు వస్తుంది? చెక్ మార్చుకునే టైం లేక గుమస్తాకిచ్చి పంపాను, వాడు ఇంకా రాలేదు. రేపు చెక్ క్యాష్ వరకు ఆగలేవా? అది కాదండి, రేపు శనివారం, బ్యాంకు రోజంతా పనిచేయదు. అవును శనివారం. శనివారం అయితే
రేపు జీతం తప్పకుండా వస్తుంది, బ్యాంకులన్నీ పనిచేస్తాయి, నువ్వేం కంగారు పడకు. కోపండంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఆయన పద్ధతి మంచిది కాదు. ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య, మనం గౌరవించాలి, తప్పదు. తాగితే తప్పు. నమస్తే బాగారు, కింద పడిపోయి అనుకున్నారా? చా, మామూలుగా పడతాను కానీ మొండలో పడిపోవటం మన జాతకంలో లేదు. నన్ను కొంచెం క్షమించాలి. తాగి మీకు కనపడకూడదు అనుకున్నా. తాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా. చాలా సంతోషం, వచ్చి ఫోన్ చేయండి. సంతోషమా? ప్రపంచంలో నేను ఇంటికొస్తే సంతోషపడే వ్యక్తి మీరు ఒక్కరే. నీకు తెలుసే? మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చేయి. మరీ కసురుకుంటూ వడ్డించక, ఆయన ఏం మాట్లాడాడని? మా అమ్మడికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారు. చిన్నప్పుడే ఇది పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది. చివరికి ఆఫీసర్ అయిందిగా. అయ్యింది కాలేదు, అవన్నీ మామూలే గాని అసలు ఆ ఫేస్ చూడండి, ఆ హోదా తగ్గలేదు. అన్నయ్య, మళ్ళీ నువ్వు నోరెత్తితే నన్ను చంపుకు తిన్నట్టే. తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుందంటే ప్రపంచంలో ధర్మం తాగి 4 పాదాల మీద నడుస్తున్నట్టే. కొటేషన్ కరెక్టేనా? కృష్ణ, సామాన్లన్నీ సరిగ్గానే వచ్చాయి కదా? కలవరపడకు కన్నమ్మా. మరి ఫ్లూట్ ఏ పెట్టెలో దాచావు? పెట్టెలో దాచే తీరికెక్కడిది? చేత్తోనే పట్టుకున్నాను. ఫ్లూటు లేక నీవు లేవు, నీవు లేక ఫ్లూటు లేదు, ఫ్లూటే నువ్వే ఫ్లూటు లేనిచో నా ఫ్లూటే లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను. పద. లలలా, లలలా, లలలా. కన్నయ్య, జస్ట్ 1 minute. బాయ్స్, కమ్ హియర్. థ్యాంక్ యూ. సార్, అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది? ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది. అదే, మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేటంత ప్రేమ. నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేటంత విద్వాంసుడిని. ఫ్లూట్ వాయించేవాడు ఎవడైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేటంత నమ్మకం. ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు. వదిలేండి, వెళ్ళిరండి. ఆపేసావే కన్నయ్య, వాయించు. ఆయాసం వస్తోంది, అయినా నీ కోరిక కాదనలేను. నా ఫ్లూట్ నువ్వు గాని వాయించావా కన్నమ్మా? లేదే. చెప్పి కొట్టించుకోవడం అంటే ఇదే. రే, ఆపండ్రా, ఆపండ్రా. లేదు, నిజం చెప్పేస్తాను. లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే, ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి. అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మని, అమ్మని, ఒంటరిగా ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. ఆ అరగంట టైం పడుతుంది. అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళేస్తా.
అబ్బా అమ్మా ఏం బామ్మది వెనక్కి నడవటం ప్రాక్టీస్ చేస్తున్నావా? వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు. సరే గాని ఇదేంటి? ఓహో ఇదే సంగతి. రౌకు ఇది అసలు ఉక్కు కంట. నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా? బీడీ తొరక్క బాడీ అంతా ఉనికిపోతుంది. అందుకని ఈ గద అమ్మేయాలనుకుంటున్నావు అనమాట. అయితే ఓ పంచి, సంతపేట చెవుల్లో చాంద్మాల్ దగా చెందని నాకు తెలిసిన మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి. థ్యాంక్స్ బావా, నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావింట్లో సామానే కాదు మా బావను కూడా మార్కెట్లో పెట్టి అమ్మేస్తాను. నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను. అది సరే, వెనక రావాల్సిన అవసరం లేదు, ముందుకు తిరిగి వెళ్ళు. ఓ అలవాటైపోయింది. థ్యాంక్స్. అన్నయ్య అన్నయ్య, ఇదిగో బాబు, మా అన్నయ్య ఇటు వచ్చాడా? చూడలేదండి. హలో, మీ అన్నయ్య బయటికి వెళ్ళాడు. మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి, నేను వస్తాను. ఏం అక్కర్లేదు. మీ పద్ధతే నాకు నచ్చలేదండి. దేనికి? ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు. వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికార్లు తిప్పుతున్నారు. బోనస్లు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయడం అనవసరం. వద్దంటే ఉద్యోగం మానేస్తాను. మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్. ఇడియట్, సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకల్లా. చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి. ఏడ్చావు, వేదో జోకు నువ్వు. అరే కత్తెరా, దేనికి? మీకోసమే. నా కోసమా? అర్థం కాలేదు. మీకేది అర్థం కాదు. మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. మీసాలా? మీసాలు గుచ్చుకుంటున్నాయి. ఆ? మ్మ్. టైం 12 దాటింది. ఇంటికి వెళ్ళాలి, త్వరగా రండి సార్. శనివారం దాటిపోయింది కదా. పర్స్. ఆ, లక్ష్మి, నా పర్స్ ఇక్కడ జారిపోయింది. పర్చిపోయిందా? ఆ. సరిగ్గా చూడండి. ఏంటో ఈ డ్రామాలు మొదలెట్టావు? నీలాంటి కటింగ్ మాస్టర్లను చాలా మందిని చూశాను. ఈ డబ్బులు తీ. నోర్మే, ఇంకో మాట అంటే మర్యాద దక్కదు. కావాలంటే నా చివకమ్మలు తీసుకో, కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. అబ్బాయి, పురాణాల్లో మహానుభావులంతా పెళ్ళాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు. నువ్వు కూడా అంతే. నీ పెళ్ళానికి నీ మీదున్న ప్రేమతో, ఆవిడ చెవులకున్న కమ్మలతో వెలిగిపోతావు. ప్రొసీడ్ ప్రొసీడ్. ప్రొసీడ్ ప్రొసీడ్. నీ శనిమొహం చూడటం వల్లే నాకు ఈ గతి పట్టింది. నోరు మూసుకొని నీ దారి నువ్వు పో. ఓకే. దగా చేసిన చాలక డబ్బా ఇస్తావేంటయ్యా? ఏయ్, నిన్నెవరన్నారా రాస్కెల్? నిన్ను. ఆగండి సార్, ఆగండి, ఆవేశపడకండి. లేకపోతే ఏం సార్, పర్సు పోయిందంటే విండో. వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడాడు? ఏమయ్యా, ఎంత ఇవ్వాలి నీకు? 400 అండి. సరే, నేను ఇస్తాను, తీసుకెళ్ళి. వద్దండి, ఈ కమ్మలు తీసుకుని వెళ్ళమనండి. అదేమిటండి, ఈ మాత్రం దానికే ఒంటి మీద నగలేవాలా? కావాలంటే రేపు ఇద్దరు గానీ. నిజమే లక్ష్మి, రేపు బ్యాంక్ లో తీసి. ఓ, రేపు ఆదివారం కదా, ఎల్లుండి తీసిచ్చేద్దాం. ఇదిగోనయ్యా, వెళ్ళు. రండి సార్, నా కార్లో వెళ్దాం. వద్దులేండి, మేము నడిచి వెళ్తాం. ఇంత అర్ధరాత్రి ఎంత దూరం నడుస్తారు? నా దగ్గర మొహమాట పడుతున్నారా? లక్ష్మి, కాదంటే బాగుండదు, పద వెళ్దాం. రండి. చిచి, ఎంత బతుకు బతికి చివరికి ఆ గ్యారేజ్ వాడి దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది. అబ్బా లక్ష్మి, ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకపోతే ఎలా? నిజమే, కానీ మనం సహాయం అడిగే వాళ్ళకు కూడా అర్హత ఉండాలండి. లక్ష్మి, కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను. ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో. ఎందుకుండదు? రోజుకో పర్సు పారేయండి, నా కోపం కంటిన్యూ చేస్తాను. నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు, గంటకు ఒక పర్సు పారేస్తాను. తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను. మీకే క్షణాలు అన్ని మర్చిపోతారు. అన్నీ ఏమిటి, ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. లక్ష్మీదేవి లాంటి ఇల్లాన్ని భారీగా పొందగలిగాను. కానీ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా కాళ్ళరిగేలా తిరగడమే తప్ప ఆమె నేను సుఖపెట్టగలుగుతున్నానా? పాపం అమాయకురాలు. నా మాటలు నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకుంది. ఛా,
భార్యను పోషించుకోలేక బతకడం కన్నా చావడం మేలు. లక్షలేవు వెళ్ళు. సార్ త్వరగారండి. అయ్యో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఇది మీ దగ్గర నుంచి తర్వాత తీసుకుంటా. ఇందులో ఏముంది? ₹1,00,000 ఉన్నాయి. ఏ నన్ను చావనివ్వా? గుళ్ళో నా ముందున చిల్లర కొట్టేశావు కదా, దాని ఎఫెక్టివ్. అయినా ఒక్కసారి నేను ఎవరినైనా టచ్ చేసిన తర్వాత వాళ్ళు చావాలన్నా నా పర్మిషన్ కావాలి. అది మా నవగ్రహాల రూలు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదని
రెస్ట్ లేకుండా ఏడిపించి చచ్చేదాకా తెచ్చావు. ఇప్పుడు చావటానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ముష్టి 1 లక్ష పోతేనే చస్తానంటున్నావు. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళందరూ మధ్యంతర ఎన్నికలు రాగానే మన ఫోర్స్ కి ఎఫెక్ట్ కి డ్యామేజ్ అయిపోతున్నారు. మరి వాళ్ళందరూ నీలాగా చద్దాం అనుకుంటే అబ్బాయో ఈ హుస్సేన్ సాగర్ సరిపోదు. మర్యాదగా నన్ను చావనిస్తావా? చావనివ్వా? వద్దబ్బాయా, ఇప్పటికే ఈ వెర్రిజనం నాయకుల్ని ముంచకుండా ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో వినాయకుల్ని ముంచుతున్నారు. ఈలోగా నా మాట వినకుండా బుద్ధుడు వాళ్ళ మధ్య సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు మునిగావనుకో, పాపం వాళ్ళకి ప్లేస్ తక్కువైపోతుంది. అయినా చచ్చి ఏం సాధిస్తావు అబ్బాయా? బతికి ఏం సాధించాను కనుక నా చిల్లర కొట్టేశావు కదా. చిల్లర కాజేసినందుకే నన్ను వేధిస్తున్నావు. దేవస్థానంలో మీ సెక్యూరిటీ చూడాల్సిన పెద్ద మనుషులే మీ హుండీలు కొల్లగొడుతుంటే వాళ్ళని ఏం చేయగలిగావు? ఆహా, ఎవరికైనా టైం రావాలబ్బాయా. మీ విగ్రహాలు ఉండాల్సిన చోట కూర్చుని మేమే దేవుళ్ళమని ప్రచారం చేస్తున్న కేడీ బాబాల్ని, కోట్లు మింగేస్తున్న దగాస్వాముల్ని పట్టు, పీడించు, ఏడిపించు. అంతేగాని ఆకలికి తట్టుకోలేక చిల్లర తీసుకున్న నన్ను ఎందుకయ్యా ఏడిపిస్తావు? అసలు ఆకలంటే నీకు తెలుసా? ఆకలి మనిషిని ఎంత దిగజారుస్తుందో తెలుసా? నీకెలా తెలుస్తుంది? మనిషి అయితే తెలుస్తుంది, మనిషిలా బతికితే తెలుస్తుంది. ఏంటబ్బాయా, మనిషిగా బ్రతికి చూపించమంటావా? ఎవరు నువ్వా? ఒక్కరోజు బతికి చూపించు. ఒక్కరోజు కాదబ్బాయా, 30 రోజులు బతుకుతా. ఇంద్రజాలాలు మహేంద్రజాలాలతో బతకటం కాదు, మామూలుగా బతకాలి, కష్టపడి సంపాదించాలి, నీ తిండి నువ్వే తినాలి. మాటలు కాదబ్బాయా, చేసి చూపిస్తా. పద పద. పద. ఇదేంటబ్బాయా, ఇదంతా మా లోకంలో సెటప్ లాగా ఉంది. నర్మయ్, చప్పుడు చేయకుండా నీ ఒంటి మీద అన్ని తీసి ఈ సెటప్ నుంచి మామూలు మనుషుల గెటప్ లోకి వచ్చాయి. ఓకే అబ్బాయా, ఈ డ్రెస్ లో కూడా అద్భుతంగా ఉన్నాను అబ్బాయా. మళ్ళీ నవ్వులు మొదలెట్టావా? చప్పుడు చేయకుండా వెళ్లి పడుకో. పొద్దున్నే లేవగానే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను. వెళ్లి పడక. అలాగే అమ్మా. ఈయనెవడు నా మంచం మీద పడుకున్నాడు? ఇదిగో పెద్దాయనా, లే. రాత్రి ముందు ఎక్కువయ్యి మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చి పడుకున్నట్టున్నావు. లేచే మీ ఇంటికి వెళ్ళు. నిన్నే ఏవి నా మండిమయ మకటాభరణములు, ఏవి నా సుందరమైన దండ కడియములు. దండ కడియాలా? ఏం బాబు, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? లేనా మంత మీద నుంచి? ఏంటి మావయ్య, నిద్రలో నాటుకుంటా ఇలా కలవరిస్తున్నావా? ఏమిటి బాబు గారు, వీరు మీ మామయ్య గారా? అవును, 4 రోజులు నాతో ఉండాలని ఎక్కడి నుంచో వచ్చారు. జరిగిందని క్షమాపణ చెప్పుకుంటూ ఒక కోట తెచ్చుకుంటాను. కొటేషన్ కరెక్టేనా? కరెక్ట్ కరెక్టే. నా భార్య లక్ష్మి. నమస్తే. ఈ పరిచయాలకి ఏం వచ్చలే అబ్బాయా. మామయ్య మామయ్య అని ఇప్పుడు అందరినీ పరిచయం చేశాడే కానీ మీ పెళ్లికి ఒక్క శుభలేఖ వేయలేదమ్మాయా. నేనే చచ్చి చెడి కనుక్కుని మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఆశీర్వదిద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. కాఫీ తీసుకోండి. కాఫీయా? కష్టపడి సంపాదించి. అదే మావయ్య, కష్టపడిన డబ్బుతో తప్ప నువ్వు కాఫీ కూడా తాగవని నాకు తెలుసు. లక్ష్మికి తెలియదు కదా. అవునమ్మా. ఓహో, ఇదొక పాలసీనా? ప్రస్తుతానికి కాఫీ తాగండి, మధ్యాహ్నం కష్టపడి మందు తాగుదాం. చాలే ఊరుకో, అందరూ నీలాగే మందు బానిసలా? మందుకి మనిషి బానిస అవుతాడు, మందు తాగాక మనిషి ప్రపంచాన్నే బానిసగా చూస్తాడు. బాబాయ్, బాబాయ్ గారు కొటేషన్ కరెక్టేనా? కొటేషనా? కరెక్టే. అది హలో, ఏం బెదరు, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? సాయంత్రం దాకా రారనుకుంటాను. నిన్న ఇచ్చిన సూట్ కేసు కొంచెం ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది. ఏం బెదరు, పంచైన ట్యూబ్లో ఫేస్ ఎలా పెట్టావు? డబ్బు ఏమైనా అవసరం ఉందా? తీసుకో. 1,00,000 ఉందిగా, నీకు అవసరం తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి. మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు. అలాగే, అయినా 1,00,000 ఖర్చు పెట్టేంత అవసరమే ఉందో నాకు తెలుసులే.
లక్ష్మి అదే మా వదిన నగలేమని అడిగిందేమో అని. అలాంటిదేమీ లేదు. మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్లిపోయారు. బెదరు భలే జోకులేస్తాడే. నేను చెప్పే నిజం మదన్ గారు, మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు. మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను. బెదరు నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో, బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి. నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీలినప్పుడు ఈ బెదరు నాకు. మీరు నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మీరు నాకు కొంత టైం ఇవ్వాలి. ఊరంతా టింకరింగ్ చేసేవాడిని, నాకే టింకరింగ్ చేయాలనుకో. 2 రోజులు టైం ఇస్తున్నాను. తేడా వచ్చిందో శాలరీ తెలియచిపోతుంది. మేలు రకం బాడీలై ధర తక్కువ మన్నిక ఎక్కువ. ఇదేదే కొనండి, ఇప్పుడే పాడండి. ఏయ్ ఏయ్ బాడీలు బాడీలై, బాడీలు బాడీలై. ఏ వయసు రెడీమేడ్ బాడీలు బాబు. వస్తానా బామ్మ గారు. పెద్ద ముత్తదివి పొద్దున్నే పోనీ బేరం. బాగా చూసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఏమిటి అన్ని చిన్నవిలాగున్నాయి? చూడటానికి చిన్నవిగానే ఉంటాయమ్మా, వాడుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి. ఒకసారి చూపెట్టండి. ఓన్ని చిన్నమోకం తగలయ్యా బాడీలా. నే జాడీలు అనుకున్నా, నాది బాడీలేసే వయసట్రా చిన్నోడా. అమ్మో పొద్దున్న ఎక్కడ బేరం రాయలు తల్లు. అసలు ఇంకెప్పుడు ఈ బజార్కి వచ్చి గుంటూరు మిరపకాయలా ఉన్నాయి, కూరు టారెత్తిపోతుందా? ఇంట్లో బావలేడా? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. బావంటే మీ ఆయన కాదు. మీ ఆయన నాకు బావెలా అవుతాడు? ఆయన నాకు అన్నలంటాడు. మీ ఆయన బావమరుదు జోగారం లేడు, వాడు నాకు బావలంటాడు. మాట అన్నందుకే మనసు పాడు చేసుకుంటే ఎలా? ఈయనకే ఇంత ఇదైపోతే ఆఫీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్ధమని తెలిస్తే నా బెదరు. అదే మీ ఆయన మనసు ఎంత బెదిరిపోద్ది. నువ్వు బెదిరిపోమాక. నేను ఈ మాట బెదర్తో చెప్పలే, కానీ నీతో మాత్రం మంచం మీద కూర్చుని మాట్లాడేసిన మాటలు చాలా ఉన్నాయి. వెళ్దామా? నార్మే నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. లక్ష్మి, ఏం జరిగింది? లేకపోతే చూడండి వీడు. నువ్వుండు, నేను చెప్తా. ఏం లేదు బెదరు. తలుపు తట్టి బెదరున్నాడా అన్న. బెదరెందుకు అంది. మాకు లక్ష ఉంటాయి అన్న. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను నిలువునా నరకాలి. లక్ష్మి వదిలే, లక్ష్మి వదిలే, నేను మాట్లాడతానుగా. వదిలేసావే రా, పట్టుకు. 1,00,000 సార్లు పట్టుకు. నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది. దా పట్టుకు. మదన్, నువ్వు హద్దులు దాటుతున్నావు. 1,00,000 సార్లు హద్దులు దాటుతా, కానీ నీ శుద్ధులు మాత్రం వినను బెదరు. చూడు, నీ మొగుడికి 1,00,000 రూపాయలు ఇచ్చి దాచమన్నాను. దొంగలు పడి దోచుకున్నారని దొంగ నాటకం మొదలుపెట్టాడు. నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలుగా నరికేస్తాను. నువ్వేం కంగారు పడ, మాకు నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే. ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను. సారీ బెదరు, నీ పెళ్ళాన్నన్నా నువ్వు కొట్టావు, తప్పే లేదు. కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు మాటరైపోతావు. వస్తా. ఏం జరిగిందండి? అతను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడా? నన్నేమీ అడగదు లక్ష్మి. మొదట నా శని వదిలిపోవాలి. ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్తాను. కూలి నన్ను కూలోడు అనుకుంటాను. ఏం చేస్తాం, కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి బెడ్డే ఐసు గడ్డ అనుకోవాలి. వస్తున్నా బాబు. लगेज మొత్తం తీసుకో. 10 रुपए देंगे. अच्छा चलो उठाओ. ये भी लो. पकड़ो ऐसा.
చలో ఆ, आओ हाँ ये भी लो आओ पंजाब गार्डन को आता है आता है साहब मीटर डालो 100 రూపాయలు ఇవ్వండి अरे मीटर डालो जी లీటర్ మీద అయితే రావడం కష్టం तुम जाओ तुम आओ अरे, उठाओ उठाओ पंजाब गार्डन को आता है వస్తాను 70 రూపాయలు అవుతుంది मीटर वही भाई మీటర్ మీద రావడం చాలా కాలం అయింది మనేసి अरे मीटर डालो जी అరే तुम चलो जी तुम जाओ तुम आओ अरे उठाओ ఆ, हाँ ఆ, मैं ऑटो बात करने तक सामान उतारना नहीं ఆ, पंजाब गार्डन को आता है मैं आते तुम जाओ जा जा तुम आओ ఆ. ये ऑटो पंजाब गार्डन चलता है क्या उधर नहीं आता बहुत दूर है अरे भाई मेरे लिए तो एक बार चलना हाँ चलो भाई अरे नहीं आता जाओ जी जाओ अरे फिर सामान नीचे उतार दिए क्या चलो उठाओ उठाओ ऐसा ये भी पकड़ो ऐसा चलो मेरे साथ जाओ जी जाओ भाई जाओ వారిని శని మొఖం తగలయ్యా అమ్మో నేను తిట్టుకుంటున్నానంటే భూలోకం ఎఫెక్ట్ చేసి ఉంటుంది ఇదిగో సింగమయ్యా దా దా తొందరగా తెమలవయ్యా మొయ్యలేక చచ్చిపోతున్నాను क्या కూలి వద్దా వద్దనుకుంటే సామాన్ అక్కడ పెట్టిపో వేరే కూలిని పిలుచుకుంటా అమ్మో బుద్ధి తక్కువ అన్నాను అబ్బాయా నీ స్వయం వరకు కానీ చలో ఆ. आओ అబ్బో. పంజాబ్ గార్డెన్కి వస్తావా వస్తే మీటర్ వేయాలి అలాగే ఆ, ఆ, ఆ. 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 ఆటో అబ్బాయా బతికిచ్చావు అబ్బాయా లేకపోతే ఆవే జావే అంటూ నా ప్రాణం తీసేవాడు లక్ష్మీ చేర సముద్ర రాజుని ఎవర్రా నువ్వు ఒరిజినల్ చెన్ని చిచి కూల్ ఉన్న అబ్బాయా కార్డు ఏదబ్బాయా కార్డ్ ఏంటి అబ్బాయా కార్డు లేకుండా ఈ కాంపౌండ్ లో కూలి పని చేయకూడదు అబ్బాయా ఆ? కష్టపడ్డావు గాని ఈ రూపాయితో టీ రాదు థ్యాంక్స్ ఏంటి బాబాయ్ ఎక్కడున్నావు కర్మగాలి పందానికి ఒప్పుకున్నాలే అందివేంటి బాబాయ్ పందెం అంటే అదే అబ్బే అది సరిగానబ్బాయా అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి పిక్ పాకెటింగ్ చేయాలి పిక్ పాకెటింగ్ అంటే పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బు ఎక్కువ ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బును కాజేయాలి అది కొటేషన్ ఇంతేనా అంతే. చేసి చూపిస్తాం తప్పు నాయన దీన్ని దొంగతనము అన్నారు పిక్ పాకెటింగ్ అంటారు మా జోగారావు చెప్పాడు అడిగో ఇదిగో జాగరా ఇదిగో బాబు మీ జోగారావు చెప్పాడా దీన్ని బాక్సింగ్ అంటారు మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు మాస్టర్ హలో రే అమ్మని 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 ఇంటో లేదు గుడికి వెళ్ళింది మరి నువ్వేంటి వడదెబ్బ తిన్న వాళ్ళ అలా కూర్చున్నావు నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను టోటల్ గా కటింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చడి అయిపోయింది అంటే ఈ పూట కూడా 10 రూపాయలు సంపాదించలేదా ఏం బాబు ఇంకో సలహా ఇస్తావా హ, మన సలహా విన్నవాడెవడు ఇప్పటిదాకా కనపడలేదని చెప్పానా నువ్వు చెప్పడం ఏమిటి అనుభవం మీద నాకే తెలిసింది ఇదిగో నా పర్సనాలిటీని అనుమానిస్తున్నావు నీకు కావాల్సిన డబ్బే కదా నేను ఇస్తాను నువ్వు బయటికి వెళ్ళి లక్ష్మి కనుక వస్తే ఈల కొట్టు అదెలా ఇలా లే పైకి లే వెళ్ళు త్వరగా వెళ్ళు ఆ. అరే భయ్యా ఈ కిరీటం కహా చెలాయా మాజీ పౌరాణిక నటకిషోరుని అని చెప్పాను కదా
ఏదో కాలం కలిసిదాకా అన్ని అమ్మేసుకుంటున్నాను. ఓ 2000 ఇచ్చి పుణ్యం కట్టుకోండి. 2000 తుప్పు పట్టిన ఈ కిరీటానికి 2000 రూపాయ, 1000 రూపాయలు కూడా ఎక్కువే. 1000 ముష్టివాడి బొచ్చు కూడా 500 ఇస్తారు సేట్ గారు. నాటకాలు అన్నావు, నటుని అన్నావు, ఏం చేస్తాం? సరే తీసుకో 1500. ఈ కిరీటానికి 100 ఇచ్చినా నీకు ఓకే. వెర్రిపోతా. భగవాన్ తుమ్కో అచ్చా కరేగా. వస్తా. ఈ కిరీటానికి 1,00,000 ఇచ్చినా నీకు బొక్కే. వెర్రి పూస. ఎవరు తండ్రి తమరు? రక్షక భటులు నాయన. అటులనా? తమరు కించిత్ ఆలస్యముగా వచ్చి గొప్ప వినోదములు కోల్పోయి తిరిగి. మిమ్మల్ని నక్సలైట్లు శ్రీకాకుళం అడవుల్లో కిడ్నాప్ చెయ్యా నన్ను తీర్చబడేస్తారంట్రా? మీరసలు రక్షక భటులు కాదురా. మా లోకల్లో అయితే మిమ్మల్ని వద్దులే, మీరు రాక్షస భటులు రా. మోస్తానన్నా, కొన్ని కండిషన్స్ కి బెండ్ అయిపోయాను కాబట్టి మీరు ఇంకా బాడీలతో మిగిలిపోయారా. అసలు నేను ఎవరనుకుంటున్నారు? అసలు సిసలైన ఒరిజినల్ చిచి. వద్దులే. చూడు బాబు, నా ఎఫెక్ట్ తగిలిందంటే పర్ఫెక్ట్ గా నువ్వు బార్బర్ షాప్ ముందు నుంచి బీరు బాటిల్ చంపుకోవాల్సి వస్తుంది. కష్టపడి జామీన్ పేపర్స్ తెచ్చాను సార్. తేనాటు ఎస్ సార్. ఆ చల్ల ఉన్న మనిషిని బయటికి తీసుకురా. అలాగే సార్. ఎవరు బాబు నువ్వు? నన్ను కాపాడటానికి మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తి? నా పేరు విష్ణుమూర్తే గాని మారువేషం మాత్రం కాదు. బయటికి రా. మహానుభావుడివి. పద. అబ్బాయా, సమయానికి సంజీవన్లా వచ్చావు అబ్బాయా. లేకపోతే ఈ రక్షక భటులు నన్ను చంపేసి తలా ఒక ప్లేట్ తినేసేవాళ్ళు. చాలే, నోరు మూసుకో. అసలు ఆ బ్రోత హౌస్ కి నువ్వెందుకెళ్ళా? నా టైం బాగుండక మీ బామ్మరిది రంభా ఊరవసి మేనకని చూపిస్తానంటేను టెంప్ట్ అయ్యి వెనకబడి వెళ్ళాను. ఇదిగో ఈ రక్షక భటులు అక్కడ పట్టుకుని ఇక్కడ పడేశారు. విన్నారుగా ఎస్ఐ గారు, నిజానికి ఈయన చాలా పెద్ద మనిషి. ఈయన ఎంత గొప్పవారో చెప్తే ఎవరు నమ్మరు. అంటే నువ్వు నిజంగా బ్రోతల కంపెనీ ఓనర్ కదా? నేను బ్రోతల కంపెనీ ఓనర్ ఏంటండి తమరు బొంత? ఆ ఓనర్ తమరంటే ఎవరైనా నమ్ముతారు. సారీ సార్, తల మీద కొట్టినట్టున్నారు. మైండ్ చెడి ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేదో మాట్లాడటం ఏంటబ్బాయా? అసలు నువ్వు ఇదిగో ఏమయ్యా, నేను అసలు ఆ బ్రోతల హౌస్ ప్రొపరేటర్ నీకెవరు చెప్తారో నువ్వుంటాయా? పైగా రక్షక భటుల నిలయమని బోర్డు పెట్టుకున్నావే, నీకు అసలు బుర్ర. నీ సినిమా ఆపి ఇంటికి పోదాం పద. ఇంటికి పోదాం పద. చిచ్చి, లాభం లేదబ్బాయా. ఈ భూమి మీద నేను ఉండలేను. అసలు ఈ భూలోకంలో మానవుడిగా బతకాలి అంటే సిగ్గు, లజ్జ, మానవ అభిమానం అన్ని వదిలేసుకోవాలబ్బాయా. అమ్మో, ఇప్పటికే ఆ దేవలోకంలో నా గౌరవం గన్నవరం దాటిపోయి ఉంటుందబ్బాయా. నేను వెళ్ళిపోతానబ్బాయా. అయితే మన పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటావా? ఒప్పుకోవడం ఏమిటి? ఆ రౌడీగాళ్ళు కొట్టేసిన 1,00,000 రూపాయలు నా మంత్రబలంతో క్షణంలో నీ చేతిలో పెట్టి నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. నా కిరీటం డ్రెస్సు పట్టరా అబ్బాయా, వేసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ నా జోలికి వస్తావా? నీ జోలికా? సద్దాం హుస్సేన్, జార్జ్ బుష్ జోలికైనా జాయింట్ గా వెళ్తాను కానీ నీ ఛాయలకు కూడా రాను. సరే, నిన్ను క్షమించి వదిలేస్తున్నా. అవును, అక్కడ కిరీటం కనిపిస్తాం లేదే, ఏమైపోయింది? కిరీటం కనపడపోవటేమిటి? మేలిమి బంగారం, ఒరిజినల్ గోల్డ్ అబ్బాయా. మణిమాణిక్యాలు, వచ్చిన వైఢూర్యాలు, మరకత గోమేధికాలతో పొదిగిన కిరీటం. అద్భుతమైన శక్తులు కలది. అమ్మో, కొంప ముంచావు కదబ్బాయా. నువ్వు దొరికావనే సంబరంలో గుళ్ళో అభిషేకాలు కూడా వదిలేసి నీ వెనకాల పడి వచ్చానబ్బాయా. ఇప్పుడేమో కిరీటం కనపట్లేదంటున్నావు. అది నా నెత్తిని లేందే పైలోకంలో నాకు ప్రవేశం లేదబ్బాయా. నా శని పోస్టుకే ఎసరు పెట్టావు కదబ్బాయా. అంటే నీ ఉద్దేశం దాన్ని ఏ మారోడి కొట్లో అమ్ముకున్నానా? ఏమన్నావు అబ్బాయా? మారువాడి కొట్ట? నా గుడి ముంచేసింది నీ బామ్మర్దేనబ్బాయో. ఎవరు? జోగారావా? మొన్న సంచి పట్టుకుని మారువాడి కొట్టుకెళ్తుంటే ఎక్కడికబ్బాయా అని అడిగాను. నీకు కూడా 1000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు. సర్లే, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉంటాయి కదా అని కుక్కలాగా ఆడి వెనకాల వెళ్ళిపోయానబ్బాయా. కొంప మునిగింది. ఆ మూటలో ఏముందో నువ్వు చూడలేదా? చూపించమని అడిగానబ్బాయా. ఏం లేదులే, కొబ్బరి బొండాం అని చెప్పాడు. ఏ బొప్పాస్కాయ అని చెప్పలేదా? శనిగాడు నా నెత్తినుంటే అంత ఆలోచన నాకు గట్ట వస్తలే అబ్బాయా. ఒప్పుకున్నావుగా నువ్వు శనిగాడవని. మా బామ్మద్ది నీకు పట్టిన పరమశని. నువ్వు ఇక్కడే ఉండు, నేను మారువాడి దగ్గరికి వెళ్ళొస్తాను. అబ్బాయి అబ్బాయి, నేను కూడా వస్తాను. నువ్వెందుకు శనిలాగా? వదులు. మీరా?
ఈసారి ఏమీ తెచ్చారు? తేలేదు. ఈసారి తీసుకెళ్ళడానికి వచ్చాను. కిరీటం. ఇదిగో డబ్బు. ఇతను డబ్బు తేలేదు కదా, అందుకని అమ్మేశాను. మర్యాదగా కిరీటం ఇవ్వు, లేకపోతే చస్తావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాను. అమ్మో, పోలీసులు ఫోన్ చేయి. మాట్లాడవచ్చు, చంపేస్తా. ఎవడయ్యా నువ్వు? ఇదే కోడో మేప అయితే ఈ పాటికి బిర్యానీ అయిపోయి ఉండేవాడు. కన్నయ్య, మన ఆనందు. ఆనందం. ఏమయ్యా, పద్యంలో రాగం తప్పు పడేవా? జనం రాళ్ళు ఇచ్చుకు వెంటపడ్డారా? ఏమైంది ఇతనికి? విషయం తర్వాత చెప్తాను, త్వరగా పోనండి. ఇటు పోనీ, లెఫ్ట్, లెఫ్ట్, ఇటు. Incredible. It's marvelous. Where did you get this? ఎక్కడ తెచ్చానో ఎలా తెచ్చానో మీకు అనవసరం. ₹1 పెట్టి పట్టుకెళ్ళండి. What oil? ఆయిల్ కాదరని ఈ ఎంకమ్మ. రూపాయలు 1 crore. 1 crore? No. 50 lakhs. మా జోగర్ ఇంకో పార్టీని తీసుకురావడానికి లేడు. మీకు అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తాను. Okay. Finally 75 lakhs.
వెళ్ళారు వీళ్ళు రేయ్, అటు రా. అటు వెళ్ళు. ఏయ్! అబ్బా మీరా వదలండి, ఏమిటిది? ఇక్కడ కూడా ఫ్లూట్ వాయిద్యమేనా? వేరే వాయిద్యమే లేదా? చేసిన పాపపుణ్యాలకు ఫలితం ఎక్కడే అనుభవించక తప్పదు. పాపాలనే కల్మషాన్ని కడిగివేసి మానవులకు మనోధైర్యాన్ని పెంచడానికే నేను పట్టి పీడిస్తూ ఉంటాను. నువ్వుల దానాల వల్ల, నూనెతో అభిషేకం వల్ల నా నుంచి తప్పించుకోలేరు. మంచిని పెంచుకొని మంచి చేయడం వల్లనే నా నుంచి విముక్తి లభిస్తుంది. ఆనంద్, నీ సత్ప్రవర్తన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ భూమి మీద నాకన్నా ఎక్కువగా నరులను పీడించే శనీశ్వరులు, మధుశాలలు, వ్యభిచార గృహాలు, జూద గృహాలు, అశ్వమేధ యాగాలు, వీటన్నిటినీ మించి గూండా రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతూ యముడి అన్నకే మొగుడు అనిపించుకుని వర్ధిల్లు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, నమామి శనైశ్చరం. ఆనంద్, మరి నే వెళ్ళిరానా? అమ్మో, రావడమా? వద్దొద్దు, వెళ్ళు. ఆ